బండి చంద్రయ్య. రావా సంతకం పెట్టు. చెక్ తీసుకో. ఇదిగో వెళ్ళు. తడవర్తి కోటయ్య. సంతకం పెట్టు. చెక్ ఇదిగో. ఆలపాటి కోటేశ్వరరావు. రావాయరా. చెన్న వెంకటేశ్వర్లు. క్షమించు బాబు, గవర్నమెంట్ సొమ్ము తింటుంటే చూస్తుండటం, బయట వాడిని పిలిచి మరీ మన ఇల్లు దోచుకుపోమన్నంత ఎర్రితనం అని తెలుసుకోలేకపోయాం బాబు. బాబు 5,000 ఎక్కువ వస్తాయని ఆశపడ్డామే గాని ఇట్లా కళ్ళ ముందే కోట్ల కోట్లు కళ్ళు పీక్కుపోయినట్టు పీక్కుపోతారని ఊహించలేదు బాబు. వస్తామయ్యా. నీ మాట అనకుండా ఎదవల పెట్టవల చోటల్లో సంతకాలు పెట్టినందుకు ఏడవలసిందేనయ్యా. మాకు ఈ బుద్ధి రావాల్సిందేనయ్యా. సంతకం పెట్టే కదా వచ్చినాడు కదా, నీకు ఆ బుద్ధి చాలే. చిన్నగా బ్యాంక్ వెళ్ళి ఆ డబ్బుని బాపీడి చేతిలో పెట్టు. రండి సార్, చెక్ రెడీ. పదా నడు నడు పదా. ఏమండి, మన ఇంట్లో పళ్ళాలు, చెంబులు, బిందెలు, బకెట్లు, తలుపులు, మంచాలు అన్ని బంగారంతో చేయించేద్దామండి. బావగారు మరేమో నాకు. రే తమ్ముడు, నీ పెళ్ళాం పేరు జిల్లా కొందాం, ఏ రాష్ట్రం అమ్ముతుందో కబురు పెట్టి రేటు కనుక్కో. పెద్ద ఏరోప్లేన్ బొమ్మ కొని బాబు. బొమ్మ ఏంటమ్మా, నిజమైన ఏరోప్లేన్ కొనిస్తా. స్కూల్ కి వెళ్ళడానికి బాగుంటది. మరి దిగటానికి చోటు సరిపోదుగా. గన్నవరం ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉందట, అది కొని పడేద్దాం. ఫ్యూచర్ లో కార్ పార్కింగ్ గొడవలు సవడానికి ప్రమాణంగా ఉంటుంది. బాపిరెడ్డి గారు. లాయర్ గారు రండి 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 రండి. అయ్యా బాపిరెడ్డి గారు, బుర్ర పెట్టిన వాణ్ణి, బ్యాంకు పని చూసి పెట్టిన వాణ్ణి, మరి నాకు. లాయరు, ఈ డబ్బు కట్టల మీద అడ్డంగా పడుకో. నీ ఒంటికి తగిలిన ప్రతి కట్ట నీదే. వెళ్ళు. థ్యాంక్ యూ. దూకు. మా అమ్మ నన్ను ఇంకా కొంచెం పొడుగ్గా కనుంటే బాగుండేది. బాబులేడి గారు, బాబులేడి గారు, అయ్యా బాబులేడి గారు, బాబులేడి గారు, మీకు లాయర్ నోటీస్ వచ్చింది సార్. లాయర్ ఇక్కడే ఉంటే నోటీస్ ఎక్కడి నుంచి వస్తుందా? కావాలంటే చూడండి సార్. లాయరు చదవయా. బాపిరెడ్డి గారు, కొంప మునిగింది సార్. ఏమైంది? మనం ప్రభుత్వాన్ని మోసం చేసి జనం డబ్బు తినేసామని కోర్టులో కేసేశారండి. అయ్యా అయ్యా బాబురెడ్డి గారు, రక్షించండి బాబు. బాబురెడ్డి గారు, బాబురెడ్డి గారు, రక్షించండి సార్. జడ్జివి నువ్వు ఏడుస్తావేంటయ్యా? ఏడవటానికి చేయితే ఏంటి, ఛాతి పెద్ద అయితే ఏంటి సార్? నేను తప్పుడు తీర్పిచ్చాన్ని స్టేట్ అంతా తెలిసిపోయింది. ఈ సంగతి జిల్లా కోర్టు వరకు వెళ్ళిందంటే నా జీవితం నాశనం అయిపోతుంది సార్. ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చిన వాటిని కోర్టు మెట్ల మీద స్టాంపులు అమ్ముకుంటానికి కూడా పనికి రాకుండా పోతాను సార్. జైల్లో పెట్టారంటే నేను ముందు శిక్ష వేసిన ఖైదీలు నన్ను చీరేస్తారు సార్. లాయరు, మనకు యాంటీగా కేసు పెట్టింది ఎవరు? గణపతి, ముద్రగడ గణపతి వరప్రసాద్. ఇదిగోండి పత్రాలు. ఎవరో గణపతి ఉన్నాడా సార్? మీకు ఫోన్. ఎవరో కనుక్కో. బాపినీడి గారు మాట్లాడతారని చెప్పు. ఏ బాపినీడంట? చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా డైరెక్ట్ చేశాడే ఆ బాపినీడా? కాదయ్యా, విష్ణు శెట్టి బాపినీడి గారని చెప్పు. ఏం పని అడగమన్నారు సార్? బాపిరెడ్డి గారు మాట్లాడతారని చెప్పోయా. మాట్లాడాలంటే ఇక్కడికి రమ్మన్నారండి, అడ్రస్ కావాలంటే చెప్పమన్నారండి. ఏంటి, ఈయనే అక్కడికి రావాలా? బాపునీడి బ్రదర్స్ నే రమ్మని రేంజ్కి వచ్చారా మీరు?
నల్ల కోటి ఇస్తాడంటే నా ఉద్యోగం కూడా పోయిందిరా దేవుడా. ఉద్యోగం లేదు, ఆకులు కట్టాలేదు, మీరు ఊరుకోండి సార్. ఓరకేను. అరే అసలు కాలం వేస్తున్నారని చెప్పింది నేను, అందులో డబ్బు ఊరుతుందని చెప్పింది నేను, కోర్టుకి ఎక్కించింది నేను, డబ్బు ఇప్పించింది నేను. అలాంటిది ఆడెవడో గన్నాయి గారు కేసు పెట్టాడని నాకు చెప్పకుండా వాడి మీద కుర్రాళ్ళం పంపుతారా? వాడి మీద చిన్న గీత పడ్డా గీయించింది మనమేనని మన రాతలు చెరిపేస్తారు. అది తెలుసా మీకు? ఎగిరింది చాలు గాని ఏం చేద్దామో ఏడవండి. ఆవేశంతో ఒకరిని జయిస్తే ఆలోచనతో 100 మందిని జయించొచ్చు. అదే ఆలోచనతో నేను జడ్జి గారు గణపతి గారి ఊరెళ్తాం. అనుకోవడం పెళ్లి చూపులు చూసుకోవడం దేనికండి? అయిన వాళ్ళం ఊళ్ళో సంబంధం. అబ్బాయి ఏమిటో మాకు తెలుసు, మా అమ్మాయి ఏమిటో మీకు తెలుసు. పనికి నీలో చూసిన పిల్లని పట్టు చీరలో చూడాలనుకుంటున్నాడేమో. ఏమో పిల్లని చూస్తావా? ఎన్నిసార్లు చూస్తాడు? చిన్నప్పటి నుంచి తెలుసు కదా. చిన్నప్పుడు అంటే చీవుడు ముక్కుతో ఉండేదానివి, ఇప్పుడు ముక్కు పుడక లెవెల్కి ఎదిగావు కదా. అర్థమైంది కదా, అది సంగతి. ఇంకెందుకు ఆలస్యం? పంచాంగంలో ముహూర్తం మారకుండా తాంబూలాలు మార్చుకోండి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నేను చెప్పలేదండి గణపతి గారు చాలా మర్యాదస్తులని. సమయానికి వచ్చారు. మా చెల్లెలు నిశ్చితార్థం జరుగుతుంది, వచ్చి ఆశీర్వదించండి సార్. అరే మంచి ముహూర్తానికే వచ్చాం. అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి రండి. ఏదైనా పని ఉంటే నేనే కోర్టుకొచ్చి మీట్ అయ్యాను కదా సార్. ఇది కోర్టు దగ్గర మాట్లాడే మ్యాటర్ కాదండి, మనలో మ్యాటర్. చెప్పండి సార్. చెప్పడానికి కాదండి, ఇవ్వడానికి వచ్చాం. విష్ణు శెట్టి బాపినీడి గారు ఈ బ్రీఫ్ కేసు మీకివ్వమని చెప్పారు. మ్యాటర్ అర్థమైంది గాని నేను డబ్బులు కమ్ముడు పోయే మనిషిని కాదండి. గవర్నమెంట్ ఉద్యోగులంటే డబ్బులు తింటారని చెబుతారు, నేను ఆ టైప్ కాదండి. బాబు నువ్వు హెల్ప్ చేయకపోతే మాత్రం మా జాబులు హూస్టింగ్ చేస్తారు, బ్యాలెన్స్ జీవితం జైల్లో గడపంటారు. ఈ విషయంలో మాత్రం నువ్వు చూసి చూడట్టు పోవాల్సిందే. చూసి చూడనట్టు ఎలా పొమ్మంటారు సార్? పెళ్ళాంతో ఎంత గొడవ పడ్డా బెడ్రూమ్ లో దూరి పెళ్ళాంతోటే సంసారం చేస్తాం గాని అమ్మతో సంసారం చేయలేం కదా. నేను ధర్మంగా పోయేవాణ్ణే కానీ డబ్బెనక పోయేవాణ్ణి కాదు సార్. డాడీ డాడీ బాబీ నా చాక్లెట్ తీసుకుని పారిపోయాడు. ఫోన్లేనన్నా, రేపు ఇంకా తెచ్చి పెడతా కదా, ఇంట్లోకి వెళ్ళి ఆడుకో. రేపటిదాకా ఎందుకండి, మా పిల్లల కోసమని వస్తూ వస్తూ 2 కొని జేబులో వేసుకొచ్చాను. తీసుకో బాబు. గుడ్ గుడ్. చూసారా, లంచం ఇస్తే పిల్లవాడు కూడా ఏడుపాపాడు. పిల్లవాడి ఏడుపు రేంజ్కి చాక్లెట్, ఆడపిల్ల రేంజ్కి చీర, ప్యూను రేంజ్కి ఓ 10 రూపాయలు. అలాగే మీ రేంజ్ ఏంటో చెప్పండి, ఏర్పాటు చేద్దాం. అంకుల్ నాకు చాక్లెట్ ఇచ్చారు కదా, దాన్ని ఎంత కొన్నారు అడిగి నా కిడ్నీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు డాడీ. రాయర్ గారు, చాక్లెట్ ఎంత చెప్పండి సార్. ఎంతో? 10 రూపీస్. తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోరా గూట్లే. పేరు పలికావంటే నాలుక చీరేస్తా. ఈ ఇంట్లో గంజి తాగే కుక్క కూడా పక్కింట్లో మాంసం పెడితే ముట్టుకోదురా. లంచం అనే పదం కూడా నా ఇంటి కంచె దాటి లోపలికి రాదు. రాయ్, న్యాయదేవతకి వెనకొకడు కూర్చొని ముందొకడు నుంచొని ఆ న్యాయదేవతకి బిడ్డలైన సెక్షన్లని క్రిమినల్స్ పక్కలో పడుకోబెట్టే బ్రోకర్లు రా మీరిద్దరు. 100కో బెయిలు, 1000కో శిక్ష, 10,000కో విడుదల తీర్పులిస్తూ నల్లకోటుతో న్యాయాన్ని కప్పిపెట్టే కాటి కాపర్లు రా మీరు. అవినీతి ఉచ్చకడిగే మీ నల్లకోటు రంగు నా ఇంటికి పులమటానికి వస్తారా? నా తండ్రి న్యాయమూర్తి కాకపోయినా నీతి పెట్టి పెంచాడ్రా, ఒంటికి నిజాయితీ పిలిమి తిప్పాడ్రా. అదే నిజాయితీతో చెప్తున్నా, మిమ్మల్ని మీ బాపినీడు బ్రదర్స్ ని ఏ ఒక్కడిని వదిలిపెట్టను. గవర్నమెంట్ సొమ్ము అనా పైసలతో సహా జప్తు చేయించి కట్టు బట్టలతో నడి రోడ్డు మీద మిమ్మల్ని నిలబెట్టకపోతే నా పేరు ముద్రగడ గణపతి వరప్రసాద్ కాదు. గట్ అవుట్.
గెట్ అవుట్ ఐసే. రేయ్, మీ చాక్లెట్ చిల్లర